వెల్కమ్ టు కీ కలర్స్. ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ మాత్రమే కాదు, ఏ స్టార్ చాయిస్ ఎలా ఉంటుంది ఇలాంటి ఇన్సైడ్ కబుర్లు కూడా చెబుతుంది మీ కీ కలర్స్. మరి సబ్స్క్రైబ్ చేసేయండి, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందం చూడగానే ఆకట్టుకునే అప్పీల్, అన్నిటికీ మించి తెలుగు నేటివిటీ, ఈ మూడు ఉన్న బాలీవుడ్ హీరోయిన్లు చాలా తక్కువ. హైఫైగా కనిపించిన మన ఒరిజినాలిటీ అందరూ సెట్ అవ్వరు అన్నట్టుగా ఉంటారు చాలామంది. కానీ ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ గురించి మీకు చెప్పబోతున్నాను. వరుసగా సినిమాలు వస్తున్నాయి, కానీ ఎందుకో ఆమెకి లక్ కలిసి రావడం లేదు. అలా అనడం కన్నా ఆమె సెలెక్షన్ అలా ఉంటుందా అనేది మరో డౌట్. ఇంతకీ అసలు ఏంటి మ్యాటర్? సాయి మంజ్రేకర్, ఇంకా చెప్పాలి అంటే మేజర్ సినిమాలో హీరోయిన్. హిందీలో కూడా వెల్ నోటెడ్ అయిన సాయి తెలుగులో ఇప్పటికే 4-5 సినిమాలు చేసింది. అంతా కలిపి గత 3-4 ఏళ్లలోనే గనీతో మొదలుపెట్టి స్కంద, రీసెంట్ గా సన్ ఆఫ్ వైజయంతి వరకు ఒక్క మేజర్ లో తప్పితే ఎందులోనూ పెద్దగా గుర్తుండిపోయే రోల్ లేదు. సాయి మంజ్రేకర్ సెలక్షన్ ఎందుకు ఇలా ఉంటుంది? పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఓకే చెబుతోందా అనే డౌట్ చాలా మందికి ఉంది. మహేష్ మంజ్రేకర్ తెలుగు వాళ్ళకి బాగా తెలుసు. అదుర్స్ లాంటి సినిమాల్లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ చెయ్యడమే కాదు, హిందీ, మరాఠీల్లో అవార్డు విన్నింగ్ యాక్టర్, డైరెక్టర్ కూడా. అంటే సాయికి తెలుసు, టచ్ లేదు అనుకోవడానికే లేదు, బాగానే తెలుసు ఇక్కడ సినిమాలు, పరిస్థితులు. కానీ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ మాత్రం ఎందుకు పర్ఫెక్ట్ గా పడటం లేదు అనేదే పాయింట్. అప్పట్లో శిల్పా శెట్టి తరహాలో సాయి కూడా తెలుగులో యాక్ట్ చేస్తోందా? ఏదో ఒకటి అనే మోడ్ లో ఉందా? బాలీవుడ్ లో హీరోయిన్లకి రెమ్యూనరేషన్ ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. కానీ సాయి లాంటి కొత్తగా వచ్చిన భారీ హిట్ ఇంకా పడని హీరోయిన్లకి అంత డిమాండ్ టోన్ ఉండదు. అందుకే ఏదో ఒకటిలే అన్నట్టుగా తెలుగులో నటిస్తోందా? పైగా ముంబై హీరోయిన్లకి ఓ ఫెసిలిటీ ఉంటుంది. ఓ 2-3 వారాలు డేట్స్ ఇస్తే స్కెడ్యూల్ అయిపోయే సినిమాలే తెలుగులో ఎక్కువగా ఉంటాయి. 3 పాటలు, 4 సీన్ల టైప్ అన్నమాట. అందుకే పీకింగ్ ఎలా ఉందా అనిపిస్తుంది. కాస్త సినిమా ట్రెండ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరిగ్గా ఎంపిక చేసుకుంటే సౌత్ లో సూపర్ ఆఫర్స్. ఇక్కడ క్లిక్ అయితే బాలీవుడ్ కూడా క్యూ కడుతుంది. ఇప్పుడు దేశం అంతా సౌత్ సినిమాల హవా నడుస్తోంది. హీరోలకే కాదు, రష్మిక లాంటి హీరోయిన్లకి కూడా బాలీవుడ్లో చలాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో సౌత్కి సెట్ అయ్యే సాయి లాంటి హీరోయిన్లను కాస్త తెలివిగా కాంబినేషన్లు పిక్ చేసుకుంటే కెరీర్కే టర్నింగ్ రావడం ఖాయం. ఆల్రెడీ పెద్ద హీరోయిన్లు ఇటు రారు, చిన్న హీరోయిన్లను మన వాళ్ళు పట్టించుకోరు. మరి అలాంటప్పుడు మిడ్ రేంజ్కి స్కోప్ ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ ఛాన్స్ను సాయి ఎప్పటికి అర్థం చేసుకుంటుందో? మరి మీరేమంటారు? సాయి చేసిన సినిమాలు మీరేమైనా చూసారా? మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి, కామెంట్స్లో తెలియచేయండి. గుర్తుంది కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.